ఓం శాంతి. ఈరోజు మురళి 14/4/2026. మధురమైన పిల్లలారా, దేవతలుగా అవ్వాలంటే అమృతాన్ని తాగండి మరియు తాగించండి. అమృతాన్ని తాగేవారే శ్రేష్టాచారులుగా అవుతారు. అంతే కదా, జ్ఞానామృతాన్ని తాగడం ద్వారానే శ్రేష్టాచారులుగా శ్రేష్ట కర్మ చేయాలనే సంకల్పం వస్తుంది. దాని అనుసారంగా కర్మలు జరుగుతాయి. ప్రశ్న: ఈ సమయంలో సతయుగి ప్రజలు ఏ ఆధారంగా తయారవుతారు? జవాబు: ఎవరైతే ఈ జ్ఞానంతో ప్రభావితులవుతారో, చాలా బాగుంది చాలా బాగుంది ఈ జ్ఞానము అంటారో, కానీ చదువుని చదవరో, శ్రమ చెయ్యరో, వారు ప్రజలుగా అవుతారు. ప్రభావితులు అవ్వడం అంటే ప్రజలుగా కావడం. అండర్లైన్. ప్రభావితులుగా కావడం అంటే ప్రజలుగా కావడం. సూర్యవంశీ రాజారాణులుగా అయ్యేందుకైతే కష్టపడాలి. చదువు పట్ల పూర్తి అటెన్షన్ ఉండాలి. స్మృతి చేస్తూ మరియు చేయిస్తూ ఉంటే ఉన్నత పదవి లభిస్తుంది. స్మృతి చేయిస్తూ ఉంటే వేరే వాళ్ళతో కూడా మనం స్మృతి చేసినామంటే వేరే వాళ్ళకు కూడా మన నుండి ఆ వైబ్రేషన్ వస్తుంది. మనం స్మృతి చేస్తూ ఇతరులతో చేయిస్తూ ఉంటే ఉన్నత పదవి లభిస్తుంది. యోగం ద్వారానే చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. చదువు యోగానికి ఆధారం. పాట: నీవు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నావు, మేల్కొని తింటూ పగలును పోగొట్టుకున్నావు. వజ్రం లాంటి నీ జీవితాన్ని గవలాగా చేసుకున్నావు అని హిందీలో పాట ఉంది. ఓం శాంతి. ఓం శాంతి బాబా. మా జీవితం ఇంతకు ముందు వజ్ర సమానంగా ఉండేది 5000 సంవత్సరాల కిందట. ఇప్పుడు గవ సమానంగా అయిందని పిల్లలు పాటలో విన్నారు. ఇదైతే సాధారణమైన విషయమే. బాబా చాలా సులువైన పద్ధతిలో అర్థం చేయిస్తారు. దీనిని చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. అంత సులభంగా బాబా అర్థం చేస్తారు. సత్యనారాయణ కథను వినిపించినప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా కూర్చుంటారు. కానీ ఆ సత్సంగాలు మొదలైన వాటిలో ఏవైతే వినిపిస్తారో అవన్నీ కథలు. ఆ కథల్లో జ్ఞానం ఏదీ లేదు. అవి తయారు చేయబడిన కథలు. గీతా కథ, రామాయణం కథ, మహాభాగవతము, భారతము, అలానే రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. వాటిలోని కథలను కూర్చొని వినిపిస్తారు. అవన్నీ కట్టుకథలే. కథల వలన లాభం ఏమైనా ఉందా? ఇది సత్యనారాయణగా అయ్యే కథ, నర నుండి నారాయణుడిగా అయ్యే కథ. ఇక్కడ ధారణ చేసే విషయం ఊరికే కథ విని వెళ్ళిపోయేది కాదు. ఇది వినడంతో మీరు నర నుండి నారాయణుడిగా అవుతారు. మొదట వినేది అవసరమే. ఇది అమరకథ కూడా. రండి మీకు అమరకథని వినిపిస్తాం అని రాయండి. దాంతో మీరు అమరలోకానికి వెళ్ళిపోతారు అని ఆహ్వానం ఇవ్వండి. ఇలా చెప్పినా కూడా ఎవరు అర్థం చేసుకోరు. శాస్త్రాల కథలను వింటూ వచ్చారు. ఏం లభించింది? చెవులకి ఇంపుగా ఉంది, టైం సఫలమైంది, వెళ్ళిపోయినారు. అంతే సంగతి. శాస్త్రాల కథలను వింటూ వచ్చినారు, కానీ ఏమీ లభించలేదు. లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్తారు. పదండి దర్శనం చేసుకొని వద్దాం, మహాత్ములను దర్శనం చేసుకొని వద్దాం అంటారు. ఇది ఒక ఆచారం. సాధూనాం దర్శనం స్పర్శనం పాప విమోచనం అని పేరు పెట్టేసి వాళ్ళని దర్శించినా స్పర్శించినా పాపం పోతుంది అని అంటారు. వాళ్ళని దర్శించినా కాదు, పరమాత్ముడిని దర్శించినా, పరమాత్మ విషయాలు విన్నా, పరమాత్మ స్మృతిలో ఉన్నా పాపాలు పోతాయి. ఒక ఆచారం అంతే. ఋషులు మునులు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారంతా ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారు. వారికి తల వంచి నమస్కారం చేస్తారు. పవిత్రులు కదా. రచయిత మరియు రచనల కథ గురించి తెలుసా అని అడిగితే తెలియదంటారు. ఈ రచయిత మరియు రచనల కథ అయితే చాలా సహజమైనదని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇది అలఫ్ మరియు బే యొక్క లేదా రాజ్యాధికారం యొక్క కథ. అలఫ్ అంటే అల్లా, బే అంటే రాజ్యాధికారం. ప్రదర్శనలకు ఎవరైతే వస్తారో వారు కథని బాగానే వింటారు, కానీ పవిత్రంగా అవ్వరు.
ఫస్ట్ రోజు క్లాస్కి రావాలి, నియమ మర్యాదలు తెలుసుకోవాలి, ఎవరు చదివిస్తున్నారనేది నిశ్చయం ఏర్పడాలి. అప్పుడు పవిత్రంగా అవుతారు. ఈ వికారాల్లోకి వెళ్ళే ఆచార పద్ధతి కూడా అనాదిగా తయారై ఉంది. మందిరాల్లో దేవతలు ఎదురుగా వెళ్ళి మీరు సంపూర్ణ నిర్వికారీలు, మాలో ఏ గుణము లేదు, మా పైన దయ చూపించండి అని పాడతారు. మళ్ళీ బయటకు వచ్చి ఏమంటారంటే వికారాల్లోకి వెళ్ళడం అనేది అనాదిగా నడుస్తూ ఉంది, ఇది పద్ధతి, వికారాలు లేకుండా ప్రపంచం ఎలా నడుస్తుంది అంటారు. లక్ష్మీనారాయణలు మొదలైన వాళ్ళకు కూడా పిల్లలు ఉండేవాళ్ళు కదా అంటారు. వాళ్ళు పిల్లలు వికారాల ద్వారానే జన్మనీయాలనేది ఉందా రూలు. ఇటువంటి వారికి బాగా అంటారు. ఇటువంటి వారికి ఏమని చెప్పాలి? దేవతలను మనుష్యులతో సమానులనే అనము కదా. దేవతలు వేరు, మనుష్యులు వేరు. దేవతలు కూడా మనుష్యులే, కానీ దైవీ గుణాలున్న మానవులు. లక్ష్మీనారాయణల రాజ్యంలో ఎంత సుఖంగా ఉండేవారు. పిల్లలైన మీకు తండ్రి చాలా సహజమైన విషయాన్ని తెలియచేస్తున్నారు. తప్పకుండా ఇక్కడ భారతదేశంలోనే స్వర్గం ఉండేది, లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, వారి చిత్రాలు కూడా ఉన్నాయి. సత్యుగంలో వారి రాజ్యం ఉండేదని అందరూ నమ్ముతారు. అక్కడ ఎవ్వరూ దుఃఖితులుగా ఉండేవారు కాదు, వారు సంపూర్ణ నిర్వికారీలుగా ఉండేవారు. వారి మందిరాలు కూడా చాలా పెద్ద పెద్దవి నిర్మించబడ్డాయి, లక్ష్మీనారాయణల మందిరాలు. వారు 5000 సంవత్సరాల క్రితం ఉండేవారు దేవీ దేవతలు. ఇప్పుడు వారు లేరు. ఇప్పుడైతే ఇది కలియుగం యొక్క అంతిమ సమయం. మనుషులు పరస్పరం కొట్లాడుకుంటూ గొడవలు పడుతూ ఉన్నారు. భగవంతుడైతే పైన నిర్వాణధామంలోనే ఉంటారు. వాస్తవానికి ఆత్మలైన మనం కూడా అక్కడే ఉంటిమి. పాత్రను అభినయిస్తూ ఈ ప్రపంచంలోకి వచ్చి మనల్ని మనం మర్చిపోయినాం. ఇప్పుడు బాబా వచ్చి మళ్ళీ గుర్తు చేపిస్తున్నారు. పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తాం. మొదట మనం లక్ష్మీనారాయణల రాజ్యంలో ఉంటిమే. అక్కడ చాలా సుఖము, శాంతి, ఆనందం ఉండేది. ఎందుకు? పవిత్రత ఉంటుంది కదా. పవిత్రత సుఖశాంతులకు జనని కదా. ఆ తర్వాత మనం 84 జన్మలు తీసుకుంటాం. 84 జన్మల చక్రం అంటూ ఉంటారు, కానీ తెలియదు దాని గురించి. మనం సూర్యవంశంలో 1250 సంవత్సరాలు రాజ్యం చేశాం. అక్కడ అపారమైన సుఖం ఉండేది. ఎన్ని సంవత్సరాలు అనేది కూడా వాళ్ళకి తెలియదు కదా. 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు చేసేస్తున్నారు. ఇంకా దాని గురించి ఆలోచించే పని లేకుండా సంపూర్ణ నిర్వికారీలుగా ఉండేవారు. వజ్ర వైడూర్యాల మెహల్స్ ఉండేటివి. మనం రాజ్యం చేశాం. ఆ తర్వాత 84 జన్మల్లోకి రావాల్సి ఉంటుంది సృష్టి చక్రంలోకి. ఈ ప్రపంచ చరిత్ర భూగోళాల చక్రం తిరుగుతూ ఉంది. అర్ధకల్పం సుఖం ఉండేది. రామరాజ్యంలో ఉంటిమి. ఆ తర్వాత మనుష్యుల సంఖ్య వృద్ధి అవుతూ వచ్చింది. సత్యుగంలో 9 లక్షల మంది ఉండేవారు. సత్యుగ అంతిమానికి వృద్ధి అయ్యి 9 లక్షల నుండి 2 కోట్ల మంది అవుతారు. సత్యుగ అంతిమానికి 3 లక్షల మంది అవుతారు. 3 కోట్ల మంది అవుతారు. 3 కోటి దేవతలు ఒక్కటై వచ్చారని గాయనం కూడా ఉంది. ఆ తర్వాత త్రేతాయుగంలో 12 జన్మలు చాలా సుఖశాంతులతో ఉండేవారు. ఒకే ధర్మం ఉండేది. అక్కడ 30 కోట్ల మంది తయారవుతారు. ఓవరాల్గా త్రేతాయుగం జనాభా 33 కోట్లు, సత్యుగం జనాభా 3 కోట్లు. అందుకే 33 కోట్ల దేవతలని 3 కోట్ల దేవతలని చెప్తారు. 3 కోటి దేవతలు. రావణ రాజ్యం తర్వాత ప్రారంభమవుతుంది. రామరాజ్యము మరియు రావణ రాజ్యం గురించి ఎంత సహజమైన పద్ధతిలో అర్థం చేయిస్తారో చూడండి బాబా జ్ఞాన సాగర్లు. చిన్న చిన్న పిల్లలకు కూడా ఇలా చెప్పాలి. ఆ తర్వాత ఏం జరిగింది, సత్యుగం తర్వాత త్రేత ఏమైంది, త్రేతలో ఎవరు వచ్చినారు, అట్లా కథలాగా చెప్పండి. బంగారం, వజ్ర వైడూర్యాలతో కూడిన పెద్ద పెద్ద మెహల్స్ భూకంపాల్లోకి వెళ్ళిపోయాయి. భూకంపాలు వచ్చినప్పుడు భూమిలోకి వెళ్ళిపోయాయి. భారతవాసులు వికారీలుగా అవ్వడం వల్లనే భూకంపాలు వచ్చాయి. ఆ తర్వాత రావణ రాజ్యం ప్రారంభమైంది. పవిత్రుల నుండి అపవిత్రులైపోయారు. బంగారు లంక లోపలికి వెళ్ళిపోయింది అంటారు, మళ్ళీ వస్తుందంటారు. అట్లా కుదరదు. ఎంతో కొంత మిగిలి ఉంటుంది. దాంతోనే మందిరాలు మొదలైనవి నిర్మించారు. భక్తి మార్గం ప్రారంభమైంది. మనుషులు వికారీలుగా అయ్యారు. ఇక రావణ రాజ్యం ప్రారంభమవుతూ ఆయుష్ తగ్గిపోతూ పోయింది. అపవిత్రత
పవిత్రత ఎప్పుడైతే సమాప్తమై అపవిత్రత వచ్చేసిందో అప్పుడు ఆయుష్ తగ్గుతుంది కదా. మనం నిర్వికారి యోగుల నుండి వికారి భోగులుగా అయిపోయాం. ఇంపార్టెంట్ ఇది. యథా రాజారాణి తథా ప్రజ, అందరూ వికారీలుగా అయిపోయారు. ఈ కథ ఎంత సహజం. చిన్న చిన్న కన్యలు కూడా ఈ కథని వినిపిస్తే పెద్ద పెద్ద వ్యక్తులు తలదించుకుంటారు. మాకే తెలియదే, సృష్టి ఆది మధ్యాంత రహస్యాలు మీకెట్లా తెలుసు, నేతి నేతి మాకు తెలియదు అంటూ వచ్చారు కదా. మీరు చెప్పినారంటే ఎట్లా చెప్పినారు, మీకు ఎట్లా తెలుసు అని అడుగుతారు కదా. వారే మాకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వారే జ్ఞానసాగర్లు, పతిత పావనులు. ద్వాపరంలో భోగులుగా పతితులుగా అయిపోయారు. ఆ తర్వాత ఇతర ధర్మాలు కూడా ప్రారంభమవుతూ వచ్చాయి. అమృతం యొక్క నశ ఏదైతే ఉండేదో అది సమాప్తమైపోయింది. కొట్లాటలు, గొడవలు ప్రారంభమయ్యాయి. ఎంత బాగా క్లియర్గా స్పష్టంగా కథలాగా చెప్తున్నారు బాబా. ఎట్లా మనం కింది దిగినాము, ఎట్లా ఉంటిమి, ఎట్లా కింది దిగినాము, మళ్ళీ ఏమైంది. ద్వాపరం నుండి మొదలుకొని మనం కింది దిగుతూ వచ్చాం. కలియుగంలో మనం ఇంకా వికారీలుగా అయిపోయాం. ఎంత వికారీలైపోయినామో, ఎంత దుఃఖితులైపోయినామో అంత చెట్లకి, పుట్లకి, మనుషులకు అందరికీ భక్తి చేస్తూ వచ్చినాం. ఎవరితో ఏం దొరికితే సాల్నే పోతే చాలు, రోగాలు అన్నీ వచ్చినాయి కదా. అది బాబా అంటున్నారు. హనుమంతుడు, గణేషు మొదలైన అందరికీ పూజ చేస్తూ వచ్చినాం. రాతి మూర్తులకు తయారు చేస్తూ వచ్చినాం. రాతి బుద్ధి కలవారిగా అయ్యాం. రాతి బుద్ధిగా అయ్యి రాతి మూర్తులను తయారు చేశాం. రాతి పూజన చేశాం. భగవంతుడు రాళ్లల్లో రప్పల్లో ఉన్నారనేసినాం. మన బుద్ధి రాతిగా అయిపోయి బాబాని కూడా అట్లా చెప్పేసినాం. ఇలా చేస్తూ భారతదేశం యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. ఇప్పుడు మళ్ళీ బాబా చెప్తున్నారు, విషాన్ని వదిలి అమృతాన్ని తాగి పవిత్రంగా కాండి. మళ్ళీ ఎట్లుంటారో అట్లా అయిపోండి. మరియు మళ్ళీ రాజ్యాన్ని తీసుకోండి. సో బాబా అంటున్నారు, పోగొట్టుకున్న రాజ్యం తిరిగి బాబా వచ్చి ప్రాప్తింపచేపిస్తున్నారు. విషాన్ని వదిలి అమృతాన్ని తాగి పవిత్రంగా అవ్వండి. మరియు మళ్ళీ రాజ్యాన్ని తీసుకోండి. విషాన్ని వదిలితే మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. విషాన్ని అంటే విషయ వికారాలను. కానీ విషాన్ని వదలరు. విషం కోసం ఎంతగా కొడుతూ ఉంటారు పాపం అబలలనే అక్కయ్యలు, విసిగిస్తూ ఉంటారు. అందుకే ద్రౌపది పిలిచిందనే గాయనం ఉంది. అమృతం తాగకుండా మనం దేవతలుగా అవ్వలేం కదా. జ్ఞానామృతం మీరు అర్థం చేసుకున్నారు. సత్యుగంలో అయితే రావణాసురుడు ఉండడు. బాబా అంటున్నారు, ఎప్పటి వరకైతే శ్రేష్టాచారులుగా కారో అప్పటి వరకు స్వర్గంలోకి రారు. ఎవరైతే శ్రేష్టాచారులుగా ఉండరో వాళ్ళు ఇప్పుడు భ్రష్టాచారిగా అయిపోయినారు. ఇప్పుడు మళ్ళీ అమృతాన్ని తాగి శ్రేష్టాచారులుగా అవ్వాలి. అనేక మార్లు చేసిన పని మళ్ళీ చేయడమే. కానీ పునః స్మృతి చేస్తే ఇమర్జ్ అవుతూ పోతుంది. నన్నొక్కళ్ళనే స్మృతి చెయ్యండి. మీరు గీతను మర్చిపోయారా అని బాబా అడుగుతున్నారు. గీతను రచించింది నేను, కానీ కృష్ణుని పేరేశారు. గీత ద్వారా కృష్ణుడు ఆ విధంగా తయారయ్యారు. బాబా అంటున్నారు, ఈ లక్ష్మీనారాయణలకు ఈ రాజ్యాన్ని ఎవరిచ్చారు? తప్పకుండా భగవంతుడే ఇచ్చింటారు కదా. ఎప్పుడు, ఎలా? ముందు జన్మలో భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు, కానీ పేరు శ్రీకృష్ణుని వేశారు. ఈ విషయాలను అర్థం చేయించే ప్రాక్టీస్ చేయాలి. ఇది చాలా సహజమైన కథ. బాబాకి ఎంత సమయం పట్టింది? బ్రహ్మబాబాకి 1 నిమిషంలో సాక్షాత్కారం అయిపోతానే నిశ్చయం ఏర్పడింది. ఇంత సహజమైన విషయాన్ని కూడా అరగంటలో అర్థం చేసుకోలేరు. అందుకే తండ్రి అంటారు, ఎవరికైనా కేవలం ఒక చిన్న కథని కూర్చొని అర్థం చేయించండి. చేతిలోకి చిత్రాన్ని తీసుకోండి. సత్యుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. తర్వాత త్రేతాలో సీతారాముల రాజ్యం ఉంటుంది. ఆ తర్వాత ద్వాపరంలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. ఇది ఎంత సహజమైన కథ. తప్పకుండా మనమే దేవతలుగా ఉంటిమి. తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాం. ఇప్పుడు స్వయాన్ని దేవతలుగా భావించని కారణంగా హిందువులు అని చెప్పుకుంటున్నారు.
హిందూ దేశంలో ఉన్నాము, హైందవ జాతికి చెందిన వాళ్ళము, హిందువులు, సనాతనులు అని చెప్తున్నారు. ధర్మశ్రేష్ఠులుగా కర్మశ్రేష్ఠులుగా ఉన్నవారే ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. ఈ విధంగా చిన్న చిన్న కుమారులు కూర్చొని భాషణమిస్తే మొత్తం సభ అంతా చాలా బాగుంది చాలా బాగుంది అనేస్తారు. బాబా అన్ని సెంటర్ల వాళ్ళకి వినిపిస్తున్నారు. కుమారులకి అంత అట్లే సింహంలాగా పులిలాగా గర్జించే శక్తి కావాలి, ధైర్యం ఉండాలి కదా. ఇప్పుడు ఈ పెద్ద పెద్దవారు నేర్చుకోకపోతే చిన్న చిన్న కుమారులకు నేర్పించండి. కుమారీల పేర్లు కూడా ఉన్నాయి కదా. ఢిల్లీ, బాంబేలో చాలా మంచి మంచి కుమారీలు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు. వారైతే లేచి నిల్చోవాలి. బాబా కాలంలో లేచి నిల్చోవాలంటే స్థూలంగా కాదు, జ్ఞానం ఇచ్చే దాంట్లో స్ట్రాంగ్గా ఉండాలి. వారు ఎంతో సేవ చేయగలరు. ఒకవేళ కుమారీలు జ్ఞానంలో వస్తే, బాగా జ్ఞానం ఇతరులకు చెప్తే పేరు ప్రసిద్ధమవుతుంది. షావుకార్ల ఇండ్లల్లో ఉండేవారు కష్టం మీద ధైర్యం చేస్తారు. వారికి వారి షావుకార్తనము నష ఉంటుంది. కొంతమందికి పేదవాళ్ళకు కూడా నష ఉంటుంది, అహమాభిమానము. కట్నం మొదలైనవి లభిస్తే ఇంకంతే. కుమారీలు వివాహం చేసుకొని అపవిత్రులుగా అయిపోతారు. అప్పుడు అందరి ముందు తల వంచాల్సి ఉంటుంది. బాబా ఎంత సహజంగా అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. దివ్య బుద్ధి అయితేనే, సాత్విక బుద్ధి అయితేనే అర్థం చేసుకోగలరు, లేకుంటే అర్థం కావు. కానీ పారసబుద్ధి కలవారిగా కావాలనే ఆలోచనే రాదు. ఈ రోజుల్లో చదువుకోని వారు కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అయ్యారు. వాళ్ళకి పాపం వాళ్ళ సంతకం చేసే కూడా రాదు, ఫింగర్ స్ట్రిప్ వేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు రాజులు. చదువు ద్వారా ఎలా అవుతారో చూడండి. ఈ చదువు అయితే చాలా సహజం. దీన్ని ఇతరులకు కూడా మీరు వెళ్ళి నేర్పించాలి. కానీ శ్రీమతానుసారంగా నడుచుకోకపోతే చదువుకోరు. చాలా మంచి మంచి కుమారులు ఉన్నారు, కానీ వారు వారి నశాలో ఉన్నారు. కొంచెం పనిచేసి మేమెంతో పని చేసినామనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా చాలా పని చేయాలి. ఎట్లా ఏమంటారు, ఎలుకకు ఒక చిన్న పసుపు కొమ్మ దొరికితే నేను పసుపు కొమ్మల హోల్సేల్ వ్యాపారస్తుని అనుకుందంట. అలా ఒక చిన్న సేవ చేసేస్తే మేము ఎంతో సేవ చేస్తున్నాం అనుకుంటే ఏం లాభం. బాబా అంటున్నారు. అక్కడైతే బాబా చూడండి, ఈ రోజుల్లో కుమారీలు ఫ్యాషన్లలో ఉంటున్నారు. ఎంత బ్యూటీ పార్లర్లకి ఎంత ఖర్చు. అక్కడైతే సవ్యమైన డ్రెస్ కూడా వేసుకోరు. చేసుకుంటారు కానీ ఏం వేస్ట్ అంతా. అక్కడైతే సహజమైన అలంకరణ ఉంటుంది. సత్యుగంలో సుందరంగా ఉంటుంది, సభ్యతగా ఉంటుంది, మర్యాదపూర్వకంగా. ఇక్కడైతే ఎంత కృత్రిమైన అలంకరణ చేసుకుంటారు. కేవలం జుట్టుని అలంకరించుకునేందుకే ఎంత డబ్బుని ఖర్చు పెడతారు. చూస్తున్నారా, బాబాకి అన్నీ తెలుసు. ఇదంతా మాయ, ఆర్భాటం, మాయ. రావణ రాజ్యం పతనమయ్యేది ఉంది, మళ్ళీ రామరాజ్యం రావడం జరుగుతుంది, ఉదయిస్తుంది. ఇప్పుడు రామరాజ్యం స్థాపన అవుతుంది. కానీ మీరు శ్రమ అయితే చేయండి కదా, లేదంటే మీరు ఏమవుతారు? ఒకవేళ చదువుకోకపోతే అక్కడికి వెళ్ళి సాధారణ ప్రజలుగా అవుతారు. అండర్లైన్ ప్లీజ్. నేటి గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడ ప్రజల్లోకొస్తారు. షావుకార్లు కేవలం బాగుందని చెప్పి తమ వ్యాపారాలలో నిమగ్నమైపోతారు. చాలా బాగా ప్రభావితులవుతారు. ఆ తర్వాత ఏమి? అంతే, అంతటితో పరిసమాప్తం. ఆఖరికి ఏం జరిగింది? అక్కడికి వెళ్ళి ప్రజలుగా అవుతారు. రోజు చదవలేదంటే అంతే. ప్రభావితులు అవ్వడం అనగా ప్రజలుగా అవ్వడం. ఏ ఒక్క వ్యక్తికి ప్రభావితమైనామంటే అర్థం ప్రజలుగా కావడం. ఎవరైతే శ్రమిస్తారో వారు రామరాజ్యంలోకి వస్తారు. వివరణ అయితే చాలా సహజమైనది. ఎవరైనా ఈ కథ యొక్క నశాలో ఉంటే వారి నావ తీరానికి చేరుతుంది. మనం శాంతిధామంలోకి వెళ్తాం, ఆ తర్వాత సుఖధామంలోకి వస్తాం. కేవలం స్మృతి చేయిస్తూ ఉండాలి, అంతే. అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. చదువు పట్ల అటెన్షన్ ఉండాలి. చిత్రాలు చేతిలో ఉండాలి. పెకెట్ క్యాలెండర్స్ వచ్చేసినాయి కదా,
ట్రాన్స్లేట్ పిక్చర్స్ వచ్చాయి ఇప్పుడు చాలా బాగా లైట్లు. బాబా లక్ష్మీనారాయణలను పూజించేవారు బ్రహ్మబాబా. అప్పట్లో వారి చిత్రం జోబులో ఉండేది. శ్రీ మహావిష్ణువు యొక్క లాకెట్ వేసుకునేవాళ్ళు, అంగుష్టం గీతని లాకెట్లో వేసుకునేవాళ్ళు, తలదిండి కింద పెట్టుకునేవాళ్ళు బ్రహ్మబాబా, దాదా లేఖరాజ్. చిన్న చిత్రాలు కూడా ఉండేవి, లాకెట్లో కూడా ఉంటాయి. వాటి గురించి అర్థం చేయించాలి. మన దగ్గర బ్యాడ్జ్ ఉంది కదా, వీరి నుండి వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు పావనంగా కాండి, తండ్రిని స్మృతి చేయండి. ఈ బ్యాడ్జుల్లో ఎంతో జ్ఞానం ఉంది. ఎన్ని రకాల బ్యాడ్జులు తయారైనాయి, వీటిలో జ్ఞానం అంతా ఉంది. వీటిపైన అర్థం చేయించడం చాలా సహజం. సెకండ్లో తండ్రి నుండి స్వర్గం యొక్క జీవన్ముక్తి వారసత్వం లభిస్తుంది. ఎవరైనా అర్థం చేయిస్తే వారు జీవన్ముక్త పదవికి అధికారులుగా అయిపోతారు. చదువు అనుసారంగా ఉన్నత పదవిని పొందుతారు. స్వర్గంలోకైతే వస్తారు, చివరిలోనైనా వస్తారు. వృద్ధి అయితే జరుగుతుంది. దేవీ దేవతల ధర్మం ఉన్నతమైనది, వారు కూడా తయారవుతారు కదా. ప్రజలైతే లక్షల సంఖ్యలో తయారవుతారు. ప్రజలుగా కావడానికి ఇన్నేళ్ళు ముందుగా వచ్చి కష్టపడాల్సిన ఆవశ్యకత లేదు. సూర్యవంశీలు కావడంలోనే శ్రమ ఉంది. సేవ చేసేవారే మంచి పదవిని పొందుతారు. వారి పేర్లు కూడా ప్రసిద్ధి చెందాయి. కుమార్క ఉన్నారు, జనక్ ఉన్నారు, కుమార్క దాది, ప్రకాష్మణి దాది, జానకి దాది. వారి సెంటర్లను బాగా సంభాళన చేస్తున్నారు. ఎటువంటి గొడవలు లేవు. బాబా అంటున్నారు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడద్దు, అయినా అటువంటి మాటలను మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏమవుతారు? ఇంత సహజమైన సేవను కూడా చెయ్యరు. చిన్న కుమారీలు కూడా అర్థం చేయించగలరు, వినిపించగలరు. వానర సైన్యం ప్రఖ్యాతంగా ఉంది కదా. రావణ్ణి జైల్లో చిక్కుకొని ఉన్న సీతలను విడిపించాలి. కథలైతే ఏవేవో తయారు చేశారు. ఈ విధంగా ఎవరైనా భాషణం చేయాలి. భాషణం చేసిన తర్వాత కుమారీలు ఏమని చెప్తూ ఉంటారంటే, ఫలానా వారు చాలా ప్రభావితులైనారు అంటారు. మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అని వారిని అడగండి. వారు ఇతరులకు వీరి జ్ఞానం చాలా బాగుంది అని ఇంతే చెప్తారు. మేము స్వయం మారాలి అనరు. ఏం అర్థం చేసుకోరు. దానివల్ల లాభం ఏముంది? చూసినారా, మన ఊరికే వాళ్ళు ప్రభావితం అయిపోయినారు, చాలా బాగుందన్నారు అంటే ఏం లాభం లేదు అంటున్నారు బాబా. అర్థమైందా? అచ్చా, मीठे मीठे सिखदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा। ధారణ కోసం ముఖ్య సారం బాబా ఎన్ని విషయాలు చెప్పినారు చూడండి. పారసబుద్ధిగా కలవారిగా అయ్యేందుకు చదువు పట్ల పూర్తి ధ్యాసనుంచాలి. శ్రీమతానుసారంగా చదువుకోవాలి మరియు చదివించాలి. హద్దు సంపదల నశాను, ఫ్యాషన్లను వదిలి ఈ బేహద్దు సేవలో నిమగ్నం అవ్వాలి. 2, చెడు వినద్దు, చెడు చూడద్దు, ఎలాంటి వ్యర్థమైన విషయాలు మాట్లాడకూడదు, ఎవరిపైనా ప్రభావితులు అవ్వకూడదు. టైం ఉంటే కదా టైం పాస్ చేసేకి వ్యర్థం మాట్లాడతారు. సేవలో సదా బిజీగా ఉంటే కథలే లేవు. దానికే బాబా అంటున్నారు, ఎవరిపైనా ప్రభావితం అవ్వకూడదు. ప్రభావితమైతే ఏమన్నారు? ప్రజల్లోకి వచ్చేస్తారు. అందరికీ సత్యనారాయణ యొక్క కథను వినిపించండి. వరదానం: కొత్త జీవితం యొక్క స్మృతితో కర్మేంద్రియాలపైన విజయం ప్రాప్తి చేసుకుని మరజీవాలుగా కండి. ఏ పిల్లలైతే పూర్తిగా మరజీవాగా అయ్యారో, జీవించి మరణించారో, వారికి కర్మేంద్రియాల ఆకర్షణ ఉండదు. మరజీవాగా అయ్యారనగా అన్ని వైపుల నుండి చనిపోయారు, మరణించారని అర్థం. పాత ప్రపంచం, పాత శరీరం ఆయుష్ సమాప్తమైపోయింది. కొత్త జన్మ జరిగినప్పుడు కొత్త జన్మలో, కొత్త జీవితంలో కర్మేంద్రియాలకు ఎలా వశమవుతారు? సత్యుగంలో కొత్త జన్మలో కర్మేంద్రియాలకు వశమయ్యే మాటే లేదు కదా. బ్రహ్మకుమారి కుమారీల
కొత్త జీవితంలో అసలు కర్మేంద్రియాలకు వశమవ్వడం అంటే ఏమిటి అనే జ్ఞానానికి కూడా అతీతంగా కావాలి. ఆహా, ఎంత పెద్ద మాట చెప్తున్నారు బాబా. బ్రహ్మకుమారి కుమారులమంటే ఏమంటున్నారు బాబా? కర్మేంద్రియాలకు వశం అంటే ఏమిటి అనేదే మాకు తెలియదు. ఎట్లా ఇచ్చ కోరికంటే ఏమిటో తెలియదు, అట్లా కర్మేంద్రియాలకు వశమయ్యేది ఏమిటో మాకు తెలియదు అనేవాళ్ళుగా కావాలి. కొద్దిగా కూడా శుద్రత్వం యొక్క శ్వాస అనగా సంస్కారం లోపల ఎక్కడైనా ఆ శ్వాస మిగిలి ఉండకూడదు. మిగిలి ఉంటే ఏమవుతుంది? శ్వాస మిగిలి ఉంటే ఇంకేమి దాన సంస్కారం చేస్తున్నాము అని శవాన్ని తీసుకుపోయి అంతా రెడీ చేసి చితిపైన కూర్చోబెడితే ఎక్కడైనా శ్వాస ఉంటే పైకి లేసారంటే ఏమవుతుంది? భయపడతారు కదా అందరూ. అట్లా పాత సంస్కారాల మధ్యలో వస్తే అంతే. అవ్యక్త సూచన. మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. సంఘటనలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు సదా నమ్రచిత్తులుగా ఉండే సింహాసనం పైన కూర్చోండి. ఈ సింహాసనం పైన కూర్చొని బాధ్యత అనే కిరీటాన్ని ధరించి భవిష్య పదవిని తయారు చేసుకోండి. సింహాసనంపై నుండి కిందికి దిగకండి. యా సింహాసనము? మధురత అనే సింహాసనం, నమ్రచిత్తులుగా ఉండే సింహాసనం. దానిపైనే కూర్చొని పనిచేయండి, అప్పుడు సఫలత లభిస్తుంది. దీనికోసం ముందు మీరు పెహలే ఆప్ అనే పాఠం పక్కాగా ఉండాలి. ఛాన్స్ దేంగేతో ఛాన్స్లర్ బనేంగే. ఇతరులకు అవకాశం ఇస్తే మనం తప్పకుండా ముందుకెళ్తాం. ఇప్పుడు కారులో పోతా ఉంటాం, వేరే వాళ్ళు హార్న్ కొడుతూ ఉంటారు. పోండి అని వాళ్ళకి వదిలేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. మనం మళ్ళీ ఎంత స్పీడ్ కావాలన్నా పోవచ్చు. లేకపోతే మనం పోతా ఉంటే వాళ్ళు హార్న్ కొడుతూనే ఉంటారు. అట్లా మొదట మీరు అనే పాఠాన్ని పక్కా చేసుకొని వాళ్ళని ముందుంచితే మనం ఆటోమేటిక్గా ముందుకెళ్తాం. దీని ద్వారా మీ సంస్కారాలు అందరితో సహజంగానే కలిసిపోతాయి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. ఎంత సుందరంగా బాబా మురళి నడిపించినారు. బాబాకి ఎన్ని ధన్యవాదాలు చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే. ఓం శాంతి.